కలిసి ఇది మీటింగ్ మాదిరి కాకుండా అందరూ గ్రూపుగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యే విధంగా బాగా చక్కగా జరగడం అనేది కూడా జరిగింది సార్. బెస్ట్ ఏమంటే కనుక ఇది ఒక ఫ్యామిలీ తీసుకున్నప్పుడు కూడా ఆ కుటుంబానికి వచ్చే ఆదాయం ఎంత ఉంది, తర్వాత వాళ్ళ ఖర్చులు ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది మంచి అవగాహన అనేది రావడం అనేది కూడా జరిగింది సార్ ఇక్కడ చూసినప్పుడు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సహజ వనరులు అనేవి చాలా ఉన్నాయి. వాటిని కూడా మనం అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి, తర్వాత దాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు అనేది చాలా చిన్న చిన్న విషయాలు కూడా. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం చాలా పెద్దగా ఊహించుకుంటాం అన్నమాట. డబ్బులు, మనీ, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అనేది అనుకుంటాము. కానీ చాలా తక్కువ బడ్జెట్ తో కూడా మనం వ్యాపారం చేయొచ్చు. తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా ఏమంటే కనుక గ్రూప్ ద్వారా ఈ వ్యాపార దృక్పథాన్ని ఇంకా ఎక్కువ తీసుకోగలిగితే కనుక ఇంకా చాలా మందికి మనం అంటే ఆ వ్యాపారం దెబ్బతినుకోకుండా మనం కూడా అందరూ కలిసికట్టుగా చేసుకుంటే కనుక అది ఒక సస్టైనబుల్ గా ఉంటుంది అనే ఉద్దేశం అయితే కనుక ఈ శిక్షణ ద్వారా బాగా తెలుసుకోవడం అనేది కూడా జరిగింది సార్. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, తర్వాత వాళ్ళ కుటుంబానికి వచ్చే ఆదాయం ఏముంది అనేది ఒక అవగాహన సదస్సుల మాదిరి కూడా క్రియేట్ చేసి చేస్తే కనుక బాగుంటుంది అనేది అనిపించింది సార్. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు 3 రోజుల శిక్షణ కార్యక్రమం చాలా మంచిగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్.